రిపబ్లిక్ డే జరుపుకున్న సందర్భంగా మన మహబూబ్నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను జ్ఞానభారతి స్కూల్లో ఈ రిపబ్లిక్ డే జెండా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లలు ఉదయం 4 గంటలకు లేచి ఎంతో ఉత్తేజంగా ఉత్సాహంగా ఈ యొక్క దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనము ఎన్నో సంవత్సరాలు చేసిన కళ, ఎంతోమంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళ యొక్క కళని మనం కొనసాగిస్తున్నాము. దాన్ని ఎప్పటికీ కొనసాగించాలి. ఎందుకంటే దీని యొక్క మన స్వతంత్రాన్ని కోసము మనం ఎంతోమందిని సాక్రిఫైస్ చేసినాం. ఎంతోమంది లైఫ్స్ పోయినాయి. చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి అప్పుడు విరోచితంగా మనము సాధించినాము. దీన్ని సాధించిన దాన్ని నిలబెట్టాలంటే మన పిల్లలకి దీన్ని ఎప్పుడు మనం నిరంతరము మనం ఈ పండుగని చాలా గొప్పగా చేసుకుంటున్నారు కూడా. అదేవిధంగా జ్ఞానభారతి పిల్లలు చాలా అద్భుతంగా వాళ్ళు ఉదయం 4 గంటలకు లేచి ప్రతి అమిడమిడ ఒక 4 కిలోమీటర్లు వాళ్ళు ప్రభాత్ పేరులో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ ప్రతి పిల్లలకి, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా ప్రతి కరెస్పాండెంట్కి, ప్రతి ఒక్క పేరెంట్స్కి, ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికీ ఈ యొక్క 66వ సంవత్సరం రిపబ్లిక్ డే ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్మయ్, జ్ఞానభారతి స్కూల్ ప్రిన్సిపాల్ని. ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత కోలాహలంగా ఉందో.
మేము గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా సంబరంగా జరుపుకుంటున్నాము. మా పిల్లలందరూ కూడా విచిత్ర వేషధారణలో వచ్చి ఒక్కొక్క స్టేట్ వైజ్ కూడా ఎలా ఉంటారు అనేది ప్రతి ఒక్క భారతదేశ సంస్కృతిని ఈరోజు చాటుకోవడం జరిగింది. మా పిల్లలందరూ ప్రభావతి పేరులో కూడా కోలాటం కానీ, శారీ డిస్ప్లే కానీ, లెజిమ్స్ ఇలాంటివన్నీ వాళ్ళు ప్లే చేసి వీక్షకులందరినీ ఆనందపరిచిన రోజులు ఉన్నాయి. జాతీయ పండగ అంటే ఇది కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే ఒక పండగ. అదేవిధంగా ఈరోజు మా విద్యార్థులు చాలా సంబరాలతో ఈరోజు ఈ పండుగ ఇంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము. అలాగే మా పిల్లలకి వాళ్ళ టాలెంట్ టెస్టుల్లో కూడా వాళ్ళ విజయం సాధించిన సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.